బాపులపాడు మండలం బాపులపాడు గ్రామ పంచాయతీలోని సమస్య గురించి ఈ రోజున ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమైన చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యమైన సమస్య ఇంటి పన్నుల గురించి తీవ్రమైన సమస్య ఇది. ముఖ్యంగా మా ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి, పంచాయతీరాజ్ కమిషనర్ గారికి, పంచాయతీ ఈఓ గారికి, అలాగే ప్రతి అధికారులకి, పంచాయతీకి సంబంధించిన అధికారులందరికీ మేము జనసేన పార్టీ తరఫున గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మేము విన్నవించుకుంటున్నాం. సార్, ఇది 2013-14 సంవత్సరంలో ఒక తీవ్ర పరిణామాలతోటి ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఈ భారతదేశంలో ఎక్కడా కూడా జరగనటువంటి తీవ్ర పరిణామం ఈ పంచాయతీ ట్యాక్సీల గురించి ఈ బాపులపాడు గ్రామ పంచాయతీలో జరిగింది. ఆ సమయంలో గన్నవరం మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ గారు, అలాగే ఇక్కడ గ్రామ పంచాయతీ సభ్యులైనటువంటి ప్రెసిడెంట్ గారు అయినటువంటి కాకాని అరుణ గారి సమక్షంలో ఈ గ్రామ ప్రజలందరికీ తీవ్ర నష్టం జరిగింది. ఆ నష్టం గురించి ఎందుకంటే అప్పటి నుండి కూడా మా మిత్రుల్లో వేగుంట రాము కానీ, మా మిత్రుల్లో జంక్షన్లో చాలామంది పెద్దలు వీళ్ళందరూ అనేక విధాలుగా పోరాటాలు చేయటం, కోర్టులకు వెళ్ళటం పంచాయతీ ట్యాక్స్ గురించి. ఎందుకంటే కనీ విని ఊహించని విధంగా ఒక్కసారే 1100 రూపాయలని 11,000 రూపాయలు కడుతున్నారు. ఇది 11,000. ఇది 1100 రూపాయల కంటే 11,000 రూపాయలు పంచాయతీ ట్యాక్స్గా పెరగడం జరిగింది. అలాగే 300 రూపాయలది 20,000 పైన 21,000 పైన 350 రూపాయలు కట్టేది 21,000 జరిగింది. వీళ్ళంతా ఈ హనుమాన్ జంక్షన్ బాపులపాడు ప్రాంతంలో వీళ్ళంతా పరిశ్రమలు లేవు వీళ్ళకి, లేకపోతే ఆదాయ వనరులు లేవు, పెద్ద ఆదాయ వనరులు లేవు. వీళ్ళ సామాన్యమైన జీవితం గడుపుకునేవాళ్ళు. ఇప్పుడు 20,000 రూపాయలు ట్యాక్స్ కట్టే ఆవిడ లత అనే ఆవిడ ఒక సామాన్య మహిళ, ఒక మిషన్ కుట్టుకుంటూ జీవిస్తూ ఎక్కడో వాళ్ళ ఊరిలో ఉన్న పొలాన్ని అమ్ముకుని ఇక్కడ ఏదో అద్దె వస్తుంది కదా, అద్దెతో బ్రతకవచ్చు అని చెప్పేసి ఒక అఫ్టర్ బిల్డింగ్ వేసుకుంటే ఆవిడికి 350 రూపాయలు కట్టే ఆవిడికి 20,000 రూపాయలు పైసలకు ట్యాక్స్ వేయడం జరిగింది. ఇట్టా ప్రతి ఒక్కళ్ళకి ఈ బాపులపాడు పంచాయతీలో ప్రతి ఒక్కళ్ళకి ట్యాక్స్లు విపరీతంగా పెంచడం జరిగింది. ఇది కట్టలేని పరిస్థితి. దీనికి సంబంధించిన నాయకులు, అధికారులు అందరూ కూడా మా యందు దయ ఉంచి మీరు తక్షణంగా ఇమ్మీడియట్లీగా దీని మీద ఒక నిర్ణయం తీసుకొని మాకు మంచి చేయాలని చెప్పి నేను కోరుతున్నాం. దీంట్లో ఎందుకంటే ఈ పంచాయతీలో ఇప్పటి వరకు ట్యాక్సీలు కడతలేదు. ఎవరు కూడా 3 కోట్ల రూపాయల పైన కట్టలేని పరిస్థితిలో 3 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల వరకు పెండింగ్లో పడిపోవడం జరిగింది. అమౌంట్ కూడా పంచాయతీకి కూడా కట్టే పరిస్థితి లేదు. వీళ్ళకి అవసరం రీత్యా వాళ్ళకి కట్టుకోవాల్సిన అవసరం రీత్యా కట్టుకోవాల్సిన వాళ్ళు మాత్రం కట్టుకుంటున్నారు, కానీ ఎవరు ఇది సవరణ జరగటం లేదు. దీని మీద సవరణ జరగాలని కోరుకుంటూ ముఖ్యంగా మీ అందరి సమక్షంలో చెప్తున్నాం. ఈ హనుమాన్ జంక్షన్లో ఇప్పుడు 20,000 రూపాయలు తీసుకునే ట్యాక్స్ ఇది నూజివేడు, గుడివాడ మేము విచారించడం, ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. హైదరాబాద్లో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఎంక్వైరీ చేయడం, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో అన్ని చోట్ల కూడా ఆ కార్పొరేషన్లో 6,000 రూపాయలు సంవత్సరానికి 6,000 రూపాయలు 2 అంతస్తుల బిల్డింగ్ ఉంటే గుడివాడలో, నూజివేడులో కూడా 6,000 రూపాయలు
లోపు, గుడివాడలో 6,000 రూపాయల లోపు, నూజివాడ 6,000 రూపాయలు. ఏలూరులో మున్సిపల్ కార్పొరేషన్ ఒక అపార్ట్మెంట్ ప్లాట్కి 3,200 రూపాయలు. కార్పొరేషన్, అది కార్పొరేషన్లో 3,200 రూపాయలు కడుతున్నారు. ఇక్కడ 9,000 రూపాయలు. ఇది పల్లె ప్రాంతం, ఏ ఆదాయ వనరులు లేని ప్రాంతం. దయచేసి మీ మీడియా సమక్షంలో మీ మీడియా మిత్రులందరూ దీన్ని పైగా వెళ్ళే విధంగా దీన్ని పంపించమని కోరుకుంటూ, మా ప్రజలందరికీ కూడా మేము ట్యాక్సులు కట్టలేని పరిస్థితి, మేము కట్టలేము, కట్టే స్తోమత 100కి 90 మందికి లేదు. ఆ 10 మంది అయితే కట్టగలరు, కానీ ఈ 10 మందికి 90 మంది కూడా మీరు ఆదేశాలు జారీ చేసిన తర్వాత మీరు అన్న ప్రకారం ట్యాక్స్ మేము కట్టుకోగలుగుతాం. ఈ విధంగా మాకు 50% రాయితీ ఇచ్చినా ఇంకా ఎక్కువే, మిగతా సిటీల కంటే మున్సిపాలిటీలు కార్పొరేషన్ కంటే కూడా ఎక్కువే 50% రాయితీ ఇస్తాయి. ఇప్పుడు అంతకంటే ఎక్కువ. ఇది రివిజన్ చేసి మీరు తక్షణం ఒక నిర్ణయం తీసుకుని మమ్మల్ని సేవ్ చేయమనమని, లేని పక్షంలో అంటే మేము కండిషన్ కాదు, 25వ తారీఖు లోపల ఈ పెద్దలందరి పై నాయకులందరికీ, అంటే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కమిషనర్ గారికి అందరికీ కూడా వ్రాతపూర్వకంగా అందిస్తాము. ఇది అందించని తక్షణం మీరు చర్య తీసుకోమని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జనసేన నాయకులు చలమశెట్టి రమేష్ గారికి, మరికొందరు పెద్దలకి నా నమస్కారం. అలాగే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి, చాలా ఇబ్బందికరమైనటువంటిది, ఈ ప్రజలు 10 ఏళ్ళ నుంచి పడుతున్న సమస్యని పెద్దల దృష్టికి తీసుకెళ్ళటానికి వచ్చిన మీడియా మిత్రులకి నా హృదయపూర్వకంగా నమస్సమాంజలు. 2013-14 ఈ పంచాయతీలో జరిగినటువంటి అనేక అక్రమాలని నేను ఆనాటి ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. దాంట్లో భాగంగా పన్ను విధానము, ఇంటి పన్ను, అట్లాగే నీటి కుళాయి పన్ను, చాలా పంచాయతీరాజు చట్టాలని తొంగలో తొక్కి ఇష్టారాజ్యంగా, ఇది ఈ బాబులపాడు పంచాయతీ ఒక సామ్రాజ్యంగా, ఇది ఒక దేశానికి ఒక అధ్యక్షుడిలాగా, నిరంకుశ అధ్యక్షుడిలాగా చేసినటువంటి దమన నీతిని ఎన్నోసార్లు నేను అనేక రకాలుగా మీ అందరి దృష్టికి తీసుకొచ్చాను. అది అప్పుడు 1,000 రూపాయలు ఉన్నటువంటి పన్నుని 15,000, 20,000 వేసి అది ఇవాళ కట్టలేని పరిస్థితికి చేరింది. ఇవాళ ఆ పన్ను కట్టాలంటే చాలామంది ఆత్మహత్య చేసుకోవడమే మాకు శరణమా అనే పరిస్థితికి తీసుకొచ్చారు. దీన్ని కుళాయి పన్నులకు సంబంధించి ఒక బాధితుడిని నేను కోర్టుకి ఆశ్రయింపం చేసి దానికి తక్షణమే రిలీఫ్ తీసుకొచ్చాను. ఇప్పటి వరకు తెలేదు. ఇప్పుడు రమేష్ గారు కూడా మాకు కలిసి వచ్చారు దీంట్లో. ఖచ్చితంగా దీని మీద మేము మా పోరాటం సాగిస్తాం. యాక్చువల్గా పన్ను విధానం ఏఆర్వి ప్రకారం, అంటే యాన్యువల్ రెవెన్యూ వాల్యూ ప్రకారం జరగాలి అసెస్మెంటు. అక్కడ ఇది పంచాయతీరాజ్ చట్టం చెప్తున్నటువంటి విధానం. ఈ ఈ బాపులపాడు పంచాయతీలో గత 10 ఏళ్ళ నుంచి జరుగుతున్న అరాచకం అసలు ఇంత అంతా కాదు. అసలు చట్టాలే లేవు ఇక్కడ. నేను చంద్రబాబు గారికి కంప్లైంట్ ఇచ్చాను. దాని మీద చంద్రబాబు గారు ఎంక్వైరీ చేశారు, కమిషనరు. ఆ ఎంక్వైరీని కూడా తొంగలో తొక్కేశారు. అదేవిధంగా విజిలెన్స్ కమిషనర్ కూడా ఇచ్చాను. విజిలెన్స్ 32 పేజీల రిపోర్టు, దాని కాపీ కూడా నాకు ఈ మధ్యనే అందింది. దాని మీద యాక్షన్, అప్పుడు చేసినట్టు ఈ అరాచకం చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని క్లియర్గా ఆనాటి డీజీపీ గారు, విజిలెన్స్ డీజీ గారు ఆదేశించడం జరిగింది. అది కలెక్టర్ గారికి నోటీస్ ఇచ్చాం. 2022లో అప్పటి ఎమ్మెల్యే వంశీమోహన్ గారు దీని మీద వాళ్ళకి అండగా నిలబడి కలెక్టర్ గారికి వాళ్ళు లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ కాపీని కూడా నేను త్వరలో మీకు అందరికీ బయటికి తీస్తాను, మీ అందరికీ అందిస్తాను. నా దగ్గర ఉంది. ఆ అండగా ఇవ్వటం వల్ల ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వల్ల కూడా ఇది ఆగిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద నేను దీని మీద నేను కూడా పోరాటం చేస్తాను. గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఈ గ్రామానికి నేను చేసినటువంటి సేవ, ఆ రోజు పార్టీలో ఉన్నటువంటి ఆనాటి ఎమ్మెల్యే కూడా దీనికి సహకరించకపోవడంతో నేను పార్టీకి కూడా రాజీనామా చేసి పక్కకి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు ఆ సమస్య మీద పోరాటం చేయడానికి పార్టీలకు అతీతంగా నేను ముందుకు ఎప్పుడూ వస్తానే ఉన్నాను, చేస్తాను. ఖచ్చితంగా దీనికి న్యాయం జరుగుద్ది. ఇది కానీ నాయకులు కానీ పట్టించకపోతే ఎవరైనా బాధితులు కోర్టుకి వెళ్తే ఖచ్చితంగా పరిష్కారం జరుగుతుందని కూడా వారికి తెలియజేస్తున్నాను. వారికి కూడా సహకరిస్తానని. ఇది ఖచ్చితంగా ఇది దమనకాండే. ఈ ప్రజలను భారం మోపుతున్నారు. ఇక్కడ ఈ పంచాయతీలో అనేకమైనటువంటి అక్రమాలు జరిగినాయి. ఇప్పుడు 9 కోట్ల రూపాయల కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితికి పంచాయతీ ఉందండి బాబు. 9 కోట్లు బాకీలు ఉన్నాయి ఈ పంచాయతీలో కరెంటు బిల్లు. మరి వచ్చే నిధులు ఏమైనాయి?
ఈ 10 సంవత్సరాలు వచ్చిన నిధులు ఏమైనాయి? ఇవన్నీ చేసినటువంటి ఇలాంటివన్నీ అరాచకాలు చేశారు. ఇవన్నీ బయటకు తీసేటువంటిది విజిలెన్స్ రిపోర్ట్లో పొందుపరుస్తుంది. అవన్నీ ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరుగుద్ది, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష జరుగుద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.